హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. సార్ బాగున్నారా? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు అయితే బాగున్నా. నేను కూడా బాగున్నాను సార్. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు చూసుకుంటే ఏ స్టేట్ పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అఫ్ కోర్స్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రివెంజ్ పాలిటిక్స్ చేస్తుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అనే దాంట్లో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఈ అరెస్ట్ల పరంపర అందుకేనా? అఫ్ కోర్స్ ఇప్పుడు నాకు తెలిసి పోసాని గారిది ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది మ్యాండేటరీ అయ్యి ఇట్లా చేయి ఉండకపోతే మంచిగా ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కొంచెం ఒక మాయన మచ్చలేదు మిగిలిపోతుందని నా ఉద్దేశం. ఓకే, వల్లభనేని వంశీ, పోసాని, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు అయితే రోజా గారు తర్వాత ఉన్నారు కదా లిస్టులో, వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ పాలిటిక్స్, తెలంగాణలో పింక్ బుక్ పాలిటిక్స్ అని అంటున్నారు. సో ఈ బుక్ల పాలిటిక్స్ ఏంటి అసలు? అసలు ఇక్కడ నాకు తెలిసినంత వరకు నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు పాలిటిక్స్‌లోకి అంటే ప్రజాస్వామ్యంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికా? లేదంటే మీరు ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చర్యలు చేయడానికా? మీరు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ప్రజల కొరకు ఎన్నుకోబడి మీరు ప్రజలకు సర్వీస్ చేయకోకుండా మీరు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు చేసుకోవడానికా మీరొచ్చింది? ఇలా చేస్తే ప్రజలు పిచ్చివాళ్ళు ఏం కాదు. రాబోయే రోజులలో ఎవరైతే పాలిటిక్స్ చేస్తారు అంటే రాజకీయం అంటే ఆరోగ్యకరమైన రాజకీయం, ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయం కాకుండా మీరు అంటే ఏమంటారు ప్రతీకార పాలిటిక్స్, ఒకరి మీద ఒకరు ఇలాంటివి చేసుకుంటూ పోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే 6 గ్యారెంటీలని అట్లా స్కీముల పేరు. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ఈ గ్యారెంటీల గోల్ ఏంటి అసలు? చూడండి, గ్యారంటీలు అనేవి ఏంటంటే ప్రభుత్వం ఒకటి ఫామ్ చేయాలి అంటే ప్రజలకి కొన్ని హామీలు అంటే మేము ఇది చేస్తాం, అంటే మీకు ఇది మేము దగ్గరగా చేస్తాం, మీకు ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి కొన్ని న్యాయబద్ధమైనటువంటి హామీలు ప్రజలకి ఇస్తే ప్రజలు వాటి ద్వారా ఓకే ఇవి మాకు వీళ్ళు రావడం ద్వారా అంటే ప్రజలు కోరుకునేది ఏంటి? న్యాయబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యం, అదేవిధంగా అంటే ఏమంటారు సోషల్ గవర్నెన్స్ టైప్లో మా ఇంటికి అన్ని అభివృద్ధి పథకాలు రావాలి. అసలు ప్రభుత్వం ఎందుకు? ప్రజల్ని అభివృద్ధి చేయడం కోసం, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం. వాళ్ళు ఏ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రిగానో లేదా మంత్రులుగానో లేదా ఎమ్మెల్యేలుగానో చేస్తున్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేయడం కోసం మంత్రులుగానో మినిస్టర్గా అదే సీఎంలుగానో తర్వాత ఎమ్మెల్యేలుగానో ఉంటున్నారు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేరుస్తారు, మా జీవితం బాగుపడుతుందని ఓటరు వాళ్ళకి ఓటు వేసింది. సో ఆ హామీలు ఎప్పుడైతే నెరవేర్చరో, ఆ హామీలకు ఎప్పుడైతే వ్యతిరేకంగా పనిచేస్తారో, వాటిని ఎప్పుడైతే తొంగలో దొక్కుతారో అప్పుడు ప్రజలు వాళ్ళని నమ్మరు. సో ఈ హామీలు అనేవి ఏంటంటే ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఉపయోగపడే ఒక సాధనాలు లాంటివి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు చూసుకుంటే ఏ స్టేట్ పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అఫ్ కోర్స్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రివెంజ్ పాలిటిక్స్ చేస్తుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అనే దాంట్లో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఈ అరెస్ట్ల పరంపర అందుకేనా? అఫ్ కోర్స్ ఇప్పుడు నాకు తెలిసి పోసాని గారిది ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది మ్యాండేటరీ ఇట్లా చేయి ఉండకపోతే మంచిగా ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కొంచెం ఒక మాయన మచ్చలేదు మిగిలిపోతుందని నా ఉద్దేశం. ఓకే, వల్లభనేని వంశీ, పోసాని, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు అయితే రోజా గారు తర్వాత ఉన్నారు కదా లిస్టులో, వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ పాలిటిక్స్, తెలంగాణలో పింక్ బుక్ పాలిటిక్స్ అని అంటున్నారు. సో ఈ బుక్ల పాలిటిక్స్ ఏంటి అసలు? అసలు ఇక్కడ నాకు తెలిసినంత వరకు నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు పాలిటిక్స్‌లోకి అంటే ప్రజాస్వామ్యంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికా? లేదంటే మీరు ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చర్యలు చేయడానికా? మీరు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ప్రజల కొరకు ఎన్నుకోబడి మీరు ప్రజలకు సర్వీస్ చేయకోకుండా మీరు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు చేసుకోవడానికా మీరొచ్చింది? ఇలా చేస్తే ప్రజలు పిచ్చివాళ్ళు ఏం కాదు. రాబోయే రోజులలో ఎవరైతే పాలిటిక్స్ చేస్తారు అంటే రాజకీయం అంటే ఆరోగ్యకరమైన రాజకీయం, ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయం కాకుండా మీరు అంటే ఏమంటారు ప్రతీకార పాలిటిక్స్, ఒకరి మీద ఒకరు ఇలాంటివి చేసుకుంటూ పోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే 6 గ్యారెంటీలని అట్లా స్కీముల పేరు. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ఈ గ్యారెంటీల గోల్ ఏంటి అసలు? చూడండి, గ్యారంటీలు అనేవి ఏంటంటే ప్రభుత్వం ఒకటి ఫామ్ చేయాలి అంటే ప్రజలకి కొన్ని హామీలు అంటే మేము ఇది చేస్తాం, అంటే మీకు ఇది మేము దగ్గరగా చేస్తాం, మీకు ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి కొన్ని న్యాయబద్ధమైనటువంటి హామీలు ప్రజలకి ఇస్తే ప్రజలు వాటి ద్వారా ఓకే ఇవి మాకు వీళ్ళు రావడం ద్వారా
అంటే ప్రజలు కోరుకునేదేంటి? న్యాయబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యం, అదేవిధంగా అంటే ఏమంటారు సోషల్ గవర్నెన్స్ టైప్‌లో మా ఇంటికి అన్ని అభివృద్ధి పథకాలు రావాలి. అసలు ప్రభుత్వం ఎందుకు? ప్రజల్ని అభివృద్ధి చేయడం కోసం, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం వాళ్ళు ఏ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రిగానో, లేదా మంత్రులుగానో, లేదా ఎమ్మెల్యేలుగానో చేస్తున్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేయడం కోసం మంత్రులుగానో, మినిస్టర్‌గా అదే సీఎంలుగానో, తర్వాత ఎమ్మెల్యేలుగానో ఉంటున్నారు. సో, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, హామీలు ఏవైతే ఉన్నాయో, ఆ హామీలు నెరవేరుస్తారు. మా జీవితం బాగుపడుతుందని ఓటరు వాళ్ళకి ఓటు వేసింది. సో, ఆ హామీలు ఎప్పుడైతే నెరవేర్చరో, ఆ హామీలకి ఎప్పుడైతే వ్యతిరేకంగా పనిచేస్తారో, వాటిని ఎప్పుడైతే తొంగలో దొక్కుతారో, అప్పుడు ప్రజలు వాళ్ళని నమ్మరు. సో, ఈ హామీలనేవి ఏంటంటే ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఉపయోగపడే ఒక సాధనాలు లాంటివి.